జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేను నీ బాధని తీర్చలేకపోవచ్చు, కాని ఒక అక్కగా నిన్ను ఓదార్చగలను శ్రీవల్లి. నా గురించి జర ఎక్కువ సంచాయించుతున్నావు అక్క. గట్లేంలే, నాకేమైంది? మీ మరిది నన్ను మాట్లాడొద్దు అన్నాడు గంతే గదా. ఆయన గట్లన్నంత మాత్రాన గని నాకు దూరమైనట్ట, నా మీద ప్రేమ లేనట్ట? ఇంకత్తమ్మంటవా? ఎంతైనా కోడల మీద కన్నా కన్న బిడ్డ మీద జనంత ప్రేమ ఎక్కువనే ఉంటది. బిడ్డ జిందగి మంచిగుండాలని ఆశవరుడు కామనే గదా. గవ్వేం సోంచాయించకు. కడుపుతోటున్నోళ్ళ దమాక్లా ఏవేవో ఆలోచించొద్దంట. గది బిడ్డ మీద ఎఫెక్ట్ పడుతుందంట. అన్నీ మర్చిపోవాలే. గపాలిటి నువ్వు మర్చిపోగలుగుతున్నావా శ్రీవల్లి? నీకు జరిగిన నష్టాన్ని, అనుభవిస్తున్న శిక్షని మర్చిపోగలవా చెప్పు? మర్చిపోలేవు. మర్చిపోయినట్టు నటించగలవంతే. అదే నీకు దేవుడిచ్చిన వరం. మనసులో బాధని కళ్లల్లో కనపడనివ్వవు. కష్టాన్ని నొక్కిపట్టి పెదాల మీద నవ్వు నొలికిస్తావు. అందరూ సంతోషంగా ఉండాలని ఆశపడుతుంటావు, కాని నీ ఆశే నీకు శాపమవుతుంది శ్రీవల్లి. అక్క, నువ్వు చెప్పింది నిజం. గుండెల్లో బాధుంటే కడుపులో ఉన్న బిడ్డ మీద దాని ప్రభావం ఉంటుంది. మరి నీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని నీకు లేదా? నీ భర్త నీ బిడ్డ గురించి ఆలోచిస్తున్నాడు, నువ్వు నీ భర్త గురించి ఆలోచిస్తున్నావు. తన మనసుకి దగ్గర కావాలని తాపత్రయపడుతున్నావు. అలాంటి నువ్వు తన బిడ్డకి ప్రాణం పోసి క్షేమంగా నీ భర్తకు అందిస్తేనైనా సామ్రాట్ మనసు మారి నిన్నర్థం చేసుకొని నీకు దగ్గరయ్యేది. అక్క, ఎలా గుడికి వదమా? గుడికా? అవు, నా మనసు ఇప్పి అమ్మవారికి నా బాధని చెప్పుకోవాలనుంది. గీ బరువు దించుకోవాలనుంది. నాకు తోటికోడలివైనా తోడబుట్టిన దానివైనా నువ్వే గదక్క. నా ఆఫీస్ ముందు నా కార్ దగ్గర ఏం పని నీకు? సమ్రాట్, హే రోహిత్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను సార్ అదే అడుగుతున్నాను. ఏం చేస్తున్నావు ఇక్కడ? అంటే ఆఫీస్ మందే కదా అని. మనదేంట్రా మనది? మీదే అలా వెళ్తూ ఆఫీస్ చూద్దామని వచ్చాను. సమ్రాట్ ఆఫీస్ చూడడానికి వచ్చాడంట్రా, వదిలే. ఆ బాలకం చూసావా ఎలా ఉన్నాడో? దొంగ కోళ్లు పట్టేవాళ్లాగా. రే సమ్రాట్, ఏంట్రా ఇది? వాడు ఆఫీస్ చూడ్డానికి రాలేదు, ఏదో చేయడానికి వచ్చాడు. అందుకే నా కార్ దగ్గర తచ్చాడుతున్నాడు. అదేం కాదు సార్, ఎందుకో ఒకసారి ఆఫీస్ చూద్దామని వచ్చాను, కానీ భయం వేసి కార్ దగ్గర ఆగిపోయాను. సారీ సార్. నువ్వేం చెప్పినా నమ్మడానికి పిచ్చివాణ్ణి అనుకున్నావా? అందులో డౌటే ఉంది. ఏంట్రా మాట్లాడావు? నిజం సార్, జుట్టు చెరిగిపోతే కార్ మిర్రర్లో సరి చేసుకుంటున్నాను అంతే. ఒకడి ఆఫీస్ చూడాలని ఆశపడటం కాదు మగాడి లక్షణం. అలాంటి ఆఫీస్కి ఎండి అవ్వాలనే ఆశయం ఉండటం అది మగాడి లక్షణం. అలాగే సార్, అలాగే. మళ్ళీ ఇటువైపు వచ్చినా నాకు కనిపించినా ఆ డైలాగ్ ఫినిష్ చేయదు సార్. చచ్చినా ఇటువైపు రాను, మీకు కనిపించను. రాడలేరా, వదిలే. రోహిత్ నువ్వు వెళ్ళు.
ఇదేంటి శ్రీవల్లి, గుడంతా ఖాళీగా ఉంది, ఎవరు లేరు? గీ గుడికి ఎక్కువగా అందరూ పొద్దుగూకేటప్పుడు వస్తారక్కా. గందుకేనేమో గీ అమ్మోర్ని పొద్దుకేటి పోలేరమ్మా అని కూడా అంటారు. ఉమ్, పొరుగురోళ్ళు మాత్రం గీ టైంలో వచ్చిపోతుంటారు. ఉమ్. శ్రీవల్లి, ఉమ్. కాసేపు అక్కడ కూర్చుందామా? బాగా ఉమ్. ఏంటి శ్రీవల్లి? ఏం లేక్క, నువ్వు గీనే కూసో, నేను పోయి 2 ముడుపులు కొనుక్కొస్తా. ముడుపు కడతావా? అవక్క, గీడిదాకా వచ్చినాం కదా, ముడుపు కట్టాలనిపిస్తుంది. 2 ముడుపులు దేనికి? ఒకటి మా అక్కకి క్షేమంగా డెలివరీ అయి పండంటి బిడ్డకి జన్మనీయాలని. మరి రెండోది? అర్థమైంది శ్రీవల్లి. నిన్ను అపార్థం చేసుకున్న సామ్రాట్ అర్థం చేసుకొని నీతో సక్కత్తుగా ఉండాలనే కదా నీ తపనంతా? తల్లి, నిన్న అత్తగారింటి గౌరవం కాపాడదామనుకున్నా, నాకు గ్రహచారమై చుట్టుకుంది. నేను నా ఆడబిడ్డ బతుకు నిలబెడదామనుకున్నా, కానీ నా బతికి ఆగమైపోతుంది. నా పానమస్ వంటి నా భర్తకి దూరమైతున్నా, ఇంకా ఇంకా మోయలేని అబద్ధాలతోనే బతుకుతున్నా. ఇది ఇంకెన్ని దినాలు నాతో లేదమ్మా. నా భర్తని నేనింకా డోకా చేయలేను. ఈ భారం దించేది నువ్వే, నా భర్తని నా దారికి చేర్చేది నువ్వే అని నమ్ముతున్నా. ఈ ముడుపు కడుతున్నా. శ్రీవల్లి, ముడుపు జారిపోతుంది. శ్రీవల్లి, శ్రీవల్లి, అక్క అక్క, కంగారు పడకక్క, నేను అంబులెన్స్ కి ఫోన్ చేస్తా. నువ్వు ఓర్చుకో అక్క. ఫోన్ కలుస్తాను. ప్రాణం పోతుంది శ్రీవల్లి. జర ఓర్చుకో అక్క, నేను ఇప్పుడు వస్తా. లేక లేక మెల్లగా డాక్టర్, ప్లీజ్ డాక్టర్, అలా అనకండి. నా భార్యని ఎలాగైనా కాపాడండి. అదే ప్రయత్నం చేస్తున్నాం. బ్లీడింగ్ ఆగడానికి ట్రీట్మెంట్ జరుగుతోంది. కాస్త మీరు పేషెన్స్ గా ఉండండి.
చక్రి, ఎందుకు అంత ఫీల్ అవుతావు? మేమంతా ఇక్కడే ఉన్నాం కదా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వదిన సేఫ్గా ఇంటికి వస్తుంది. నువ్వు ఊరుకో. హాయ్ సామ్రాట్ గారు, ఆశ్చర్యంగా ఉంది. ఓ పక్క సోషల్ మీడియాలో అల్టేల్ చేస్తూ సడన్ గా ఇక్కడ ప్రత్యక్షమయ్యారేంటి? సోషల్ మీడియా ఏంటి, హల్చల్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఊరుకోండి సార్, జోకులు భలే వేస్తారు. సోషల్ మీడియాలో ఎటు చూసినా మీ పేరే మారుమోగిపోతుంటే ఏమీ తెలియనట్టు ఏంటి సార్ ఇది? షట్ అప్ రాస్కల్. పిచ్చి పట్టిందా నీకు? ఎందుకంత సీరియస్ అవుతారు? మీ కాన్సెప్ట్ ఏంటో అర్థం కావట్లేదు కానీ మీ వైఫ్ ని రోడ్డెక్కించారు, అదే రోడ్లో మీ వదిన గారికి డెలివరీ చేయించారు. అసలు ఏంటిదంతా? అవంతిక రోడ్లో డెలివరీ అవటం ఏంటి శ్రీవల్లి? బావగారు, ఏం జరిగింది? ఇంట్లో ఉన్న మీరు బయటికెందుకు వెళ్లారు? సేఫ్ గా హాస్పిటల్లో డెలివరీ కావాల్సిన వదిన రోడ్లో ఎందుకు డెలివరీ అయింది? మాట్లాడో. అక్క నేను గుడికి పోయినామండి. గుళ్ళో సడన్ గా అక్కకి నొప్పులు షురు అయినాయి. దవాఖానికి దొరకపోదామంటే అక్కకి నొప్పులు ఎక్కువైనాయి. గందుకే గడ బాబు సాయంతో బజార్లో పురుడు పోస్తారా? సామ్రాట్ అడుక్కు తింటున్నాడనుకున్నావా? నా ఫ్యామిలీ చెట్టు కింద బతుకుతోందనుకున్నావా? ఏమనుకొని ఇంత దిగజారే పని చేశావు? అనుకోలే. టైంకి అంబులెన్స్ కి ఫోన్ కలవలే, లేదంటే దవాఖానకే తీసుకొస్తుండే. ఇంట్లో 4 కార్లున్నాయి. అసలు అంబులెన్స్ లో తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఆ అవసరం ఎందుకొచ్చింది? కారు కొంట పోలే, నడుచుకుంటూ పోయినా. వదిన పరిస్థితి, నీ పరిస్థితి తెలిసి బయటికెళ్లడం ఓ తప్పు, అందులో కార్ తీసుకెళ్లకపోవడం ఇంకో తప్పు. మీ వెంట కారు ఉండుంటే వదిన పరిస్థితి ఇలా ఉండేదా? ఇంతమంది టెన్షన్ పడేవాళ్ళ? ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఆపో. ఎందుకు చేశావని ఆ బుద్ధి లేని దద్దమ్మని అడగడం కాదు. కడుపుతో ఉన్న 2 కోడళ్లు ఇంట్లో ఉన్నారు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉండక్కర్లేదు? బ్రెయిన్ లేని ఒక మనిషి తన అజాగ్రత్తతో గుడికెళ్తాం, షికారుకెళ్తాం అన్నప్పుడు ఆపలేదు సరే, కారులో పంపించాలని కూడా తెలీదామా నీకు? అయ్యో నాన్న, నేనే దగ్గరుండి 2 కార్లో పంపించాను నాన్న. అవి తింటూ ఈ పాలు తాగాలి. చెప్పు మీ అమ్మగారికి. అమ్మగారు,
ఇదంతా. ఓ నానా, మన ఇంటికి వెళ్ళిపోతున్నావు. చచ్చు. అవంతిక, చూసావంటే నా మనవరాలు ఇప్పుడే ఎలా గుడ్లు మిటకరించి చూస్తోందో. నా బంగారు తల్లి. ఎంతైనా నీ పోలిక కదమ్మా. మరే నగలు, నా నగలు. అదృష్టం అంటే ఇదే. నగలు ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాయి. అమ్మా, ఆ, నీ మనవరాలు 3 కిలోలుందమ్మా. ఆహా. హా, మరే నాన్నమ్మ పోలికంటే ఆ మాత్రం ఉండదా ఏంటి? అమ్మా పద. మీరు పదండి నాన్న, నేనొస్తాను. అదేంటమ్మా? కార్లో లగేజ్ ఉంది కదా, అది తీసుకొస్తాను. చేతిలో పాపని పట్టుకొని లగేజ్ ఎలా తెస్తావమ్మా? రే, ఎలాగో అలా తెస్తాను. మన పనులు మనమే కదా చేసుకోవాలి. మీరు పదండ్రా. మన పనులు కొన్ని చేయడానికే పని వాళ్ళున్నారు. ధనియాలు ఇలారా. బాబుగారు. కార్లో ఉన్న లగేజ్ తీసుకురా. తెస్తాను బాబుగారు. ఇంకా చూస్తావేంటమ్మా, పద. మీరెళ్ళి దిష్టి తీసుకోండి నాన్న, నేను వస్తాగా. పాప నీ దగ్గరే ఉంటే వాళ్ళెలా దిష్టి తీయించుకుంటారమ్మా? ఆ, అవును కదా, మర్చిపోయాను. పద పద పద. నగలు కార్లో ఉండిపోయాయే. కాలికి తగిలిన నగల్ని తీసుకోలేకపోయానే. అక్క, పాపను పెట్టుకో, దిష్టి తీస్తా. పాపని తీసుకెళ్ళి లోపలికి పోక్క. భవానీ, ఆ? ఎక్కడికి భవానీ? ఎక్కడికే లేదండి. బాలెంత ఇంటికొచ్చింది, ఆ ఏర్పాట్లు అవి చూడవా? చూస్తాను చూస్తాను. మీరు పదండి పదండి పదండి. ఏర్పాట్లు చూస్తానని మళ్ళీ అటు వెళ్తున్నావేంటమ్మా? దిష్టి కుమ్మడికాయ బయట పడేయాలి కదా, అందుకే. దానికి ధనియాలు ఉంది కదా అత్తమ్మా. అరే, అన్నిటికీ ధనియాలు ఆవాలు ఏంటి? కొన్ని పనులు మనమే చేసుకోవాలి. నీకు అవన్నీ ఏం తెలీదు. ఇటివ్వు. చక్రి, లోపలికి వెళ్దాం పదండి. నీ చిన్న కోడలు బయటికి వెళ్లాలని ఆశపడుతుంది. రేపు బయటికి వెళ్తుంది. ఎక్కడికి? నేను కూడా బయటికి వెళ్తున్నాను. ఓహో, శ్రీవల్లి పుట్టింటికి వెళ్తుందని నువ్వు ఊరెళ్తున్నావా? కాదు, ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం.
కలిసే వెళ్తారా? ఎక్కడికి నాన్నా? తెలియదు, కానీ వెళ్తున్నాం. ఆ విషయాన్ని నీ చిన్న కోడలికి చెప్పు. అది ఇక్కడే ఉందిగా. రేపు లగేజ్ సర్దుకొని రెడీగా ఉండమను. అది వింటోందిగా. ఎన్ని కోరికలున్నాయో అన్నీ తీర్చుకోమను. ఆ, ఇది కూడా వినిసిందిలే. ఏంటి ఇది? అదృష్టం వచ్చి శ్రీవల్లికి షేక్ హ్యాండ్ ఇచ్చిందత్తయ్య. నాకు మాత్రం దురదృష్టం హగ్గిచ్చిందే. అమ్మో, నా నగలు. శ్రీవల్లి, శ్రీవల్లి, నేనెవరినని చూస్తున్నావా? నీ అంతరాత్మని, నీ మనసుని. ఔ, ఏం ఆలోచిస్తున్నావు గంత తీక్షణంగా? గది నేను నీ మనసునైన నన్ను పక్కన పెట్టి మైండ్ చెప్పింది వింటున్నట్టున్నావు. ఔ, ఇనాలనిపిస్తుంది. ఎందుకంటే నా మైండ్ ధైర్యం చేయమంటే నా మనసు గది నువ్వు నన్ను భయపెడుతున్నావు. నేనా భయపెట్టినా? కాదా మరి? ఏ పరిస్థితుల్లో నేను ప్రెగ్నెంట్ అని మా అత్తమ్మ నా భర్తకు అబద్ధం చెప్పింది. తప్పక నేను అబద్ధం మోయాల్సొచ్చే. నా భర్తని మోసం చేస్తున్నానని మస్తు కష్టమైతాంది. ఇప్పుడన్నా నా భర్తకి నిజం చెప్పాలనుకుంటున్నా. నిజం చెప్తే నీకే నష్టం శ్రీవల్లి. చెప్పకపోతే నాకు కష్టమైతుంది. నా భర్తకు ఆశ పెరుగుతుంది. ఏదో దినం గిదంతా అబద్ధమని ఎరికైతే ఎంత బాధపడతాడో నీకు తెలియదా? రేపు రాబోయేదాన్ని ఊహించుకొని గిప్పుడు తొందరపడ్డం మంచిది కాదు శ్రీవల్లి. నేను తొందరపడతలే, జాగ్రత్త పడుతున్నా. జాగ్రత్త లేకే ఆయన మాటకి దూరమైనా, ఆయన సూపుకి దూరమైనా ఇంకా నాతోని కాదు. జాగ్రత్త పడ్డమంటే నిజం చెప్పుడు కాదు, నీ కాపురాన్ని కాపాడుకోవడం. జ్వాల, అమ్మా జ్వాల. ఇక్కడే ఉన్నాను డాడ్. ఎందుకలా అరుస్తున్నారు? అదే కదా నా బాధ. నువ్విక్కడే ఉంటావు, వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. అందనంత ఎదిగిపోతున్నారు. ఎవరు? సామ్రాట్టా? కాదు, ఆమ్లెట్. ఏమైంది డాడ్? ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు? ఇరిటేషన్ అంటావేమిటమ్మా? అసలు అనుకుని సాధిస్తావా? నే బతికుండగా ఆ సామ్రాట్ గాడి మీద నువ్వు గెలుస్తావా? మొన్నే కదా డాడ్ వాడికి కాంట్రాక్ట్ ఇచ్చే వాళ్ళను మన వైపుకు లాగాం. అది కూడా ఓ సక్సెసే. అయినా నీకెందుకు వచ్చిందా డౌట్? వాడు ఫ్లైట్ లా దూసుకుపోతుంటే నీ మీద డౌట్ రాక నమ్మకం వస్తుందా? డాడ్, నన్ను ఇరిటేట్ చేయకుండా పాయింట్కి రండి. వస్తున్నా, పాయింట్కే వస్తున్నా. వాడు ఏ దసరానో దీపావళో పండగొస్తే కొత్త కొత్త డిజైన్స్ మార్కెట్ లో కుదులుతాడు. ఇప్పుడు క్రిస్మస్, సంక్రాంతి, ఉగాది అని ఫెస్టివల్స్ అన్ని క్యూ కడుతున్నాయి. వాడు ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? వాడి ఫ్యాక్టరీలో లేబర్ ని పెంచి ఒకేసారి డజన్ డిజైన్స్ మార్కెట్ లోకి పంపిస్తున్నట్ట. అది వాడి వ్యాపారం. నీ గ్రహచారం. అది కాదమ్మా, ఇప్పుడు అన్న డిజైన్స్ మార్కెట్ లోకి వచ్చాయంటే మన కంపెనీని మూసుకోవాల్సిందే. వాడికి పోటీగా మన డిజైన్స్ కూడా మార్కెట్ లో ఉంటాయి. ఏంటుండేది? వాడి బ్రాండ్ కొట్టాలి అంటే మనకు బ్రాండ్ బాధ్యత భారతే. ఈ మాత్రం దానికేనా అంత టెన్షన్ పడుతున్నావు? అంతేకాదు, ఈసారి నేషనల్ వైడ్ డిజైనర్స్ పోటీలో మళ్ళీ వాడి డిజైన్సే విజయం సాధిస్తాయి అంటున్నారు. అప్పుడు వాడి నెంబర్ 1 పొజిషన్ ని నువ్వించు కూడా కదపలేవు. అయితే ఈసారి విజయం మనదే. అమ్మా తల్లి, కాస్త నేల మీద ఉండమ్మా. అంత భ్రమ పనికిరాదు. నమ్మకం ఉండాలి డాడ్. ఏంటి నమ్మకం? వాడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే నువ్వు ఒక్కొక్క మెట్టు పడిపోతుంటే నాకు ప్రాణం పోయినట్టుంటుంది తెలుసా? అయినా వాడు మగాడు. వాడు చేసిన డిజైన్స్ హాట్ కేక్ అవటం ఏంటి? ఆడపిల్ల వయ్యుండి ఇంత చదువుకుని నీ డిజైన్స్ ఎంగిలాకులు అయిపోవడం ఏమిటి? ఆలోచించావా? అక్కడే పొరపడుతున్నావు డాడ్.
వాడి డిజైన్స్ మార్కెట్లో అంత సేల్ అవటానికి కూడా ఆడవాళ్లే కారణం. వాడు ఈ రోజుకి ఆడవాళ్ల ఐడియాల మీదే ఆధారపడుతున్నాడు. ఆ రోజు కూడా ఇదే చెప్పావు, వాడింటికి వెళ్ళి రచ్చ చేశావు. ప్రూవ్ అయిందా? ఇక ప్రూవ్ చేయడానికి ట్రై చేయను, కానీ వాడు నా చేతుల్లో ఓడిపోతున్నాడు. అంత బలంగా తిప్పకొట్టబోతున్నాను. ఎలా? వెయిట్ అండ్ సీ డాడ్. ఈ మనిషి మొగుడై పుట్టిండు, నాకు మొగుడేండు గాని ఆడపోలేక ఉట్టాల్సింది. మౌనవ్రతం మస్తు చేస్తుండే. స్వామి, ఏంది గిది? మనం కార్లున్నామా లైబ్రరీలో ఉన్నామా? గిది టూర్ కి పోయినట్టు లేదు, ఇద్దరం కలిసి సైలెన్స్ పోటీలకు పోయినట్టుంది. ఓ మాట లేదు, ముచ్చట్లేదు. నీకంటే నోట్ల నాలుక లేదు, నువ్వు మాట్లాడలేవు. కానీ గీ కార్లా మ్యూజిక్ సిస్టమ్ ఉంది కదా, గన్లా పాటలుంటాయి కదా. అయ్యో దేవుడా! మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు. గిదేనయ్యా దురదృష్టం అంటే. మాటలో మౌనముందనే పాట పెట్టుమన్నా, గీ పాటలో కూడా మౌనమేనా స్వామి? అనవసరంగా గెలికినట్టున్నా. సార్కి కోపం వచ్చింది, లేదంటే పాటలా నేనేదాన్ని. ఛ! అబ్బా, ఐస్ క్రీమ్ బండ్లన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలన్న నా కోరిక ఎట్లా తీరాలి? ఈయన ఎట్లా అడగాలి? అత్తయ్య గారు, ఏంటి అలా టెన్షన్ పడుతున్నారు? నువ్వేనా బాబు ఈ మాట అడిగేది? మీ అల్లుణ్ణి అడుగుతున్నాను అత్తయ్య గారు. నా కర్మ, నువ్వే కదా నాకు ఈ కర్మ తీసుకొచ్చింది. ఏదో అంటున్నారు, వినబడలేదు మీ మాట. ఆహా, అక్కడ నగల మూట వాడి కార్లోనే ఉండిపోయిందయ్యా. అవును కదా, ఇంకా మీ చేతికి రాలేదా అత్తయ్య గారు? ఎలా వస్తుంది? చేసిన ప్రయత్నం అంతా గంగ పాలైపోయింది. కాలికి తగిలిన మూట కాకెత్తికెళ్ళినట్టుంది నా పరిస్థితి. నాకెలాగో వీలు పడలేదు, మీరే కారులోంచి తీసుకుంటే సరి. తీసుకోవడానికి లాగేసుకోవడానికి ఆ నగలు పోపుల డబ్బాలో లేవయ్యా, నిప్పులు కొలువిలో ఉన్నాయి. ఏదోలా నా చావు నేను చద్దాము అంటే వాడు పెళ్ళాన్ని తీసుకుని అదే కారులో తుర్రుమన్నాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే. నిన్నటిదాకా ఆ కారులో వెనకాలన్న మూట నిన్న వాడు కాళ్ళ దగ్గరకు వచ్చి పడింది. ఇప్పుడు గాని అవి వాడి కంట పడ్డాయో మనం దొరికిపోవడం ఖాయం. అత్తయ్య గారు, చిన్న కరెక్షన్. ఏంటి బాబు అది? మనమేంటి, దొరికిపోయేది మీరు కదా. అంటే
ఇందులో నీ ప్రమేయం ఏం లేదంటావా బాబూ? ఉంది. ఆ మీరు చేసేది సాయం, నేను చేసేది వ్యాపారం, అంతే. 3 నెలల్లో మీ నగలు తిరిగిచ్చేస్తున్నాను కదా. కాబట్టి బరువు, బాధ్యత, భయం మీవి. మీ నమ్మకాన్ని నిలబెట్టే పూచి నాది. ఏమోనయ్యా, నేనొకవేళ దొరికిపోయినా నీ గురించి చెప్పనుగా. చెబితే నువ్వుంటావా? అసలే నా కూతురి కాపురం. ఇది రియలైజేషన్ అంటే. నిజంగా నేను దొరికిపోయానంటే హ, ఇక నాకు ఈ ఇంటికి రుణం తీరిపోయినట్టే. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాని దాని గురించి ఆలోచించడం ఎందుకు అత్తయ్య గారు? వదిలేయండి. ఏంటయ్యా వదిలేసేది? బాబు, నీ వ్యాపారం నా చావుకొచ్చింది. హా? అత్తయ్య గారు, అంతంత పెద్ద మాటలు అనకండి. నా ఎదుగుదల మీ చావుని కోరితే నేను ఏ వ్యాపారము చేయను, అసలు పనే చేయను. హ, ఏం చేయక అడుక్కు తింటావా నాయనా? ఆ, ఇంట్లో కూర్చుంటాను అత్తయ్య గారు. మీరు పెట్టింది తింటాను, కామ్గా పడుకుంటాను. అంత గొప్ప పనేం చెయ్యొద్దులే బాబు. చికెన్ కి కష్టానికి సంబంధం ఏంది? మీరే చెప్పుండ్రు దొరసాని. గీ మనిషికి కోడి కూర ఏడి తింటే పయ్యంత బొబ్బలొస్తాయని డాక్టర్ సాబ్ చెప్పిండు. గుడ్డు కూర పెడితే బలమన్నాడు. గందుకే గుడ్డు కూర వండి పెట్టిన. గిది డోక అయితదా? ఆహా, అస్సలు కాదు. మీరు చెప్పుండ్రు ద్వారా గీ ముచ్చట. నాకు నచ్చని గుడ్డు కూర వండే ముంగటే చెప్పాలి కదా. చెప్పలే. నేనేమో చికెన్ కూర వండుతుంది పోయి తిందామని మస్తు జోష్ మీద ఉన్నా. గుడ్డు తెచ్చి పళ్ళెంలో పెట్టినాక చెప్తే కోపం రాదా? ఇది డోకా కాదా? ఖచ్చితంగా తప్పే. అది మోసమే. నీకు ముందే చెప్తే వండనిస్తావా? ఇంతెత్తులేస్తావు. గందుకే చెప్పలే. అంటే నన్ను అవలగాని చేస్తావా? నేనేం నిన్ను అవలగాని చేయలే. నీ ఆరోగ్యం కాపాడినా. నా బీమార్ కన్నా నాకు కోడి కూరే ముఖ్యం. నాకు నీ బతుకు ముఖ్యమయ్యా. నీ తోటి నా జిందగీ ముఖ్యం. నర్సు, అవయ్యా, నువ్వు లేకపోతే నేను బతుకుతానా? ఊకోవే, ఏదో కోపంలో అన్నా. నువ్వు లేకపోతే నేనుంటానా? తప్పైందే. లే, నేనే తప్పు చేసిన, నిన్ను బాధ పెట్టినా. అరే నర్సు, నర్సు, నిల్లా తాగు. ఇప్పుడు ఎట్లున్నదే? మంచిగానే ఉన్నది. నువ్వు పొట్టతోటున్నావే, ఇట్లా బాధపడొద్దే. నేను నిన్ను బాధ పెట్టా. నువ్వు నా పక్కనుంటే నాకు బాధ ఏందయ్యా? ఆపండి. ఎందుకు ఏడ్చే కార్యక్రమం పెడతారు? ఏమనుకోకుండ్రి దొర. మా ఆయన గట్ల కోపంగా ఉంటాడు గాని నేనంటే మస్తు తారీఫ్ చేస్తాడు. దొర్సాని, గిది ఇట్లా అంటది గాని నేనంటే ప్రాణం. ఎప్పుడు నా గురించే సోచాయిస్తూ ఉంటది. నేను సంబరంగా ఉండాలని నా చుట్టే తిరుగుతుంది. నేనే సమజ్ చేసుకోలే. అవుదొరసాని, అప్పటి నుంచి చూస్తున్నా మీ ఇద్దరు మాట్లాడుకుంటూనే లేరు. మీలాగా కొట్టుకోలేం కదా. పెళ్ళా మొగులు కొట్టుకోవాలన్నా అదృష్టం కావాలే. కానీ మాట లేకపోతేనే ప్రాణం పోయినట్టయితది. ఊకవే, తప్పైందని చెప్పినా కదా. బాధపడకే నర్సు. నా బాధ అంతా నీకు నచ్చని గుడ్డు కూర వండి పెట్టిందనేనయ్యా. తప్పు చేసినా. నేనే నిన్నటి నుంచి నీతో మాట్లాడకుండా నిన్ను బాధ పెట్టినా. తప్పు చేసినా. నువ్వు మొగోనువయ్యా. అంటే ఒక మాట అంటావు, కోప్పడతావు. నేనే సమజ్ చేసుకోవాలి కదా. చూసి నేర్చుకుంటే బెటర్. ముగుడైతే కొమ్ములుంటాయా? ఆడది లేకపోతే మొగోడు ఎక్కడోడు? పెండ్లం లేకపోతే మొగునికి బతికే లేదు. అన్నా, ఏందో అంటున్నావు? గదే దొరసానే,
మొగోళ్ళంతా నేను మొగోణ్ణి అంటారే గాని గీ ప్రపంచంలా ఆడది లేకపోతే మొగోడు ఇంచైనా కదులుతాడా చెప్పుర్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.